మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో హిందూ ఐక్య సంఘాల పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పట్టణంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపారు. బంద్ కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా హిందూ ఐక్య సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అరాచకాలను ఖండిస్తూ ఈరోజు చెన్నూరు పట్టణంలో కారు ఓనర్స్ యూనియన్ తరఫున స్వచ్ఛందంగా బంద్ పిలుపునిచ్చినందుకు మద్దతుగా మా తరఫున మేము ర్యాలీ తీస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లోని హిందువులపై జరిగిన మారణ హోమానికి నిరసనగా ఈరోజు చెన్నూరు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అన్ని హిందూ సమాజం తరఫున సమాజం తరఫున ఈ రోజు బంద్ ఇవ్వడం జరిగింది. కావున అందరూ వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలన్నీ మరియు కుల సంఘాలన్నీ ఈ బంద్ను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎక్కడో బంగ్లాదేశ్ లోపల జరుగుతుంది కదా, మనకేమవుతుందనే ఈ అసత్వం పనికిరాదు. ఎందుకంటే రేపటి రోజు మనదంగా వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి ఈ నీచమైన సంఘటనను ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజును చెన్నూరు బంద్ పిలుపుకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే మారణ హోమానికి విరుద్ధంగా ఈ రోజు బంద్ పిలుపుకు అందరూ సహకరించి పాన్ షాపులు కానీ, హోటళ్లు కానీ, స్వచ్ఛందంగా బ్యాంకులు కానీ, చిన్న చిరు వ్యాపారస్తులు కూడా అందరూ బంద్కు సహకరించారు. చాలా ధన్యవాదాలు.